చాలా మందికి మనలో కూడా తండ్రిని గురించి కొద్దివరకు అవగాహన ఉండొచ్చు, కుమారుని గురించి కొద్దివరకు అవగాహన ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మను గురించిన అవగాహన చాలా తక్కువ. ఎందుకంటే ఆత్మ గురించి బోధించేవారు చాలా తక్కువనే. ఆత్మ యొక్క పనులను, ఆత్మ చేసే క్రియలను, ఆయన యొక్క దైవత్వపు లక్షణాలను, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి కానీ, ఆయన యొక్క శక్తిని గురించి కానీ వివరణ చాలా తక్కువగానే బోధిస్తుంటారు. కాబట్టి ఆత్మ గురించి అర్థం చేసుకుంటున్న విషయంలో చాలా మంది మనుషులు విఫలమయ్యారు. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనము మీరే చదివి మీరే సమాధానం చెప్పండి. 2 వచనాలు 3 వచనాలతో ముగించుకుందామండి, ఎక్కువ టైం లేదు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. కాబట్టి ఈ వచనంలో జాగ్రత్తగా ఒకసారి ఆలోచన చేయండి. ఈ 16వ వచనంలో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు అనేది వచనం. ఈ వచనంలో మనము అని చెబుతున్నది ఎవరు? మనము అని చెబుతున్నది ఎవరు? మనము దేవుడి పిల్లలమని ఆత్మ చెబుతున్నారా? బాగా ఆలోచించండి. మనము దేవుడి పిల్లలమని ఆత్మ అంటే ఈ వచనంలోనే అపార్థం చేసుకొని మనము దేవుడి పిల్లలమని ఆత్మ చెబుతున్నాడు. ఏమని? తానే ఆత్మ చెబుతున్నాడు, మన ఆత్మతో అది సాక్ష్యం ఇస్తున్నాడు అని చెబుతున్నారు. జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ మనము అని చెబుతున్న మాట ఎవరు చెబుతున్నది అని సమాధానం కావాలి. మనము అని చెబుతున్నది ఆత్మ చెబుతున్నాడా, లేదా ఈ రోమిలకు రాసిన పత్రికను రాస్తున్న రచయిత చెబుతున్నాడా అనే విషయం మనకు కావాలి. రచయిత చెప్తున్నారు, దానికి సమాధానం 12వ వచనం చూడండి. ఆయన మాట్లాడుతూ మనము అని చెబుతున్నారంటే సంఘాన్ని ఉద్దేశించి ఆ సంఘముతో పాటు తనతో కలుపుకొని మాట్లాడుతున్న సందర్భాలే. 12వ వచనంలో కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము, 6వ వచనంలో మనము సంఘమైన మనము దేవుడి పరిశుద్ధాత్మ దేవుడేమో మన ఆత్మతో మీరు దేవుడి పిల్లలు, సంఘమంతా కూడా దేవుడి పిల్లలు అనేసి సాక్ష్యం ఇస్తున్నారు. అయితే అక్కడ మనము అని చెప్పిన మాట అయితే పౌలు గారు చెబుతున్నారు. ఇక్కడ మనము అని చెప్పిన సందర్భాలలో ఆత్మను తీసుకున్నారు అనుకోండి, ఆత్మ కూడా దేవుని పిల్లలు, ఆ దేవుని కుమారుడు అన్నట్టు అర్థం వస్తుంది. అర్థమవుతుందా? మనము అని ఒకవేళ ఆత్మ చెప్పి ఉంటే ఆత్మ కూడా మనము దేవుని పిల్లలమని తనతో కలుపుకొని మాట్లాడుతున్నట్టు అర్థం వస్తుంది. అందుకే ఈయన దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మ కూడా అన్నారు. అయితే అక్కడ మనము అని చెబుతున్నది ఆత్మదేవుడు కాదు, కానీ రచయిత అయిన పౌలు గారు. దీన్ని అపార్థం చేసుకున్నారు చాలా మంది. రెండవది, గలతీయులకు రాసిన పత్రిక ఒకే ఒక వచనం, దానికి అర్థం సమాధానం మరొక వచనం చూసుకో. 2 వచనాలతో ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను అంటున్నారు. తన కుమారుని ఆత్మ అంటే అర్థం ఏమనుంది? కుమారుని ఆత్మను అంటున్నారు. అంటే పరిశుద్ధాత్ముడు కుమారుడే కాబట్టి కుమారుని ఆత్మ అని చెబుతున్నారు అని చెబుతున్నారు. అని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఈ వచనం మనకు అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న వివిధమైన పేర్లు మనం తెలియబడాలి. పరిశుద్ధాత్మ మనకు తెలిసిన పేర్లు పరిశుద్ధాత్మ అని, ఆత్మ అని, సత్య స్వరూపైన ఆత్మ అని, ఇంకా ఆదరణకర్త అని, ఇలా చెబుతూ దేవుని ఆత్మ అని చాలా సందర్భాల్లో చాలా విషయాలు బట్టి రాస్తున్నారు. ఇక 8వ అధ్యాయము 9వ వచనం చదువుగా చూసుకొని ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనానో క్రీస్తు ఆత్మ లేని వారైతే అంటున్నారు. అంటే పరిశుద్ధాత్మకున్న వివిధ పేర్లలో దేవుని ఆత్మ ఒకటి, క్రీస్తు ఆత్మ ఒకటి. ఇప్పుడు కుమారుని ఆత్మ, కుమారుని ఆత్మ అంటే అర్థమని సులువు అర్థమైపోవాలి. కుమారుని ఆత్మ అంటే క్రీస్తు ఆత్మ అని అర్థము. అంతేకాని పరిశుద్ధాత్మను కుమారుడు చెప్పినట్టు కాదు. ఇదే 8వ అధ్యాయంలో 15 ఒకసారి చదువుకొని మనం ముగించుకుందాం. 15వ వచనం. ఏలయనగా
మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితే. ఇక్కడ పరిశుద్ధాత్మను గురించి దత్తపుత్రాత్మ అని చెబుతున్నారు కదా. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొదలుపెట్టుకున్నాం. ఒకటేమో మనము దేవుని పిల్లలమని పరిశుద్ధాత్మ చెబుతున్నారని అపార్థం చేసుకున్నారు. కుమారుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుని కుమారుడు కాబట్టి కుమారుని ఆత్మ అని చెప్పబడినదని అపార్థం చేసుకున్నారు. మూడవది ఈ వచనం ప్రకారము దత్తపుత్రాత్మ అని పరిశుద్ధాత్మ గురించి చెప్పబడినది కానీ కాబట్టి దత్తపుత్రాత్మ అన్నా కూడా దేవుని కుమారుడే కాబట్టి పరిశుద్ధాత్మ కూడా దేవునికి రెండవ కుమారుడి అని బోధ వచ్చింది. కానీ దత్తపుత్రాత్మ అనేసి ఇక్కడ అర్థం ఎలా అర్థం చేసుకోవాలంటే దత్తత స్వీకారం కలిగించే దేవుని ఆత్మ అని అర్థం. మనం దత్తపుత్రులమని ఆయన ఏం చేస్తారంట, మన ఆత్మతో సాక్ష్యం ఇస్తారాయన. మనం దేవుని దత్తపుత్రులము అని మీరు తండ్రిని అబ్బా తండ్రిని మొరపెట్టండి అని దేవుడు అంటే దేవుని ఆత్మ మనలో విజ్ఞాపన చేస్తాడు ఆయన. అంటే మనం దత్తపుత్రం అనేసి ఆయన కన్ఫర్మ్ చేస్తున్నాడండి. అంతేగాని పరిశుద్ధాత్మ దత్తపుత్రుడు అని రాయబడలేదు ఇక్కడ. కాబట్టి గ్రంథంలో దేవుడు ఒకడే, దేవుడి కుమారుడు ఒకడే అని ఉంది. పరిశుద్ధాత్మను ఆత్మ అని చెప్పబడినది, అంతేగాని కుమారుని చెప్పబడలేదు కాబట్టి మనము కుమారు అనడానికి వీలు లేదు. రాయబడిన విషయాన్ని బట్టి ఆలోచన చేస్తున్నాం. ఒకవేళ రాయబడి ఉంటే మనం కూడా అనడంలో ఏ తప్పు లేదు.